కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక సంవత్సరమైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా రాష్ట్రమంతటా విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించారు. దీనిలో భాగంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాలతో వారి కార్యాలయంలో కేక్ కట్ చేసి భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో ఈ ర్యాలీ సానా సతీష్ బాబు కార్యాలయం నుంచి అచ్చంపేట జంక్షన్, సర్పవరం జంక్షన్, రమణయ్యపేట, నాగమల్లితోట జంక్షన్, గైగల్పొడి మీదుగా ర్యాలీ నిర్వహించారు. సర్పవరం జంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ, జై లోకేష్, జై సానా సతీష్ బాబు అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, సీనియర్ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, కాకరపల్లి చలపతి, కర్రి వెంకటరాజు, మహిళా నాయకురాలు ఏటుకూరి నాగమణి, బోళా కృష్ణమోహన్, తలాటం హరీష్, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, రామ్దేవ్ సీతయ్యధర, కమాడి దశరథ్, దేవు వెంకటేశ్వరరావు మరియు కాకినాడ పార్లమెంట్ జిల్లా నుంచి వచ్చిన మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జయప్రదమైనందుకు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి పేరు పేరున అభినందనలు తెలియజేశారు. సుమారుగా 6 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో రావటం, దాన్ని అప్రూవల్ చేయటం, మరి తద్వారా 4,50,000 ఉద్యోగాల అవకాశాలు కూడా యువతకి కల్పించడం జరిగింది. మరి మనం చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్, అదేవిధంగా ఈరోజు సూపర్ 6 అని ఆ రోజు మనం మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. ఆల్రెడీ మనం ప్రతి మహిళకి మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆల్రెడీ ఆ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజే తల్లికి వందనం, మరి ఆడబిడ్డలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున సుమారుగా మరి 8,900 కోట్ల చిల్లర రూపాయలు ఈరోజు ప్రతి తల్లి అకౌంట్లో వేయటం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆగస్టు 15 నాటికి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ, అలా మిగిలిన ఏదైతే మాట ఇచ్చామో అన్నీ కూడా మరి ప్రతి మాటని నిలుపుకుంటూ మరి మనం సూపర్ 6 కాకుండా సుమారుగా 400 నుంచి 500 ప్రభుత్వ స్కీములు కూడా మనం ఈరోజు ప్రతి పేదవాడికి కూడా అందజేయడం జరుగుతుంది. రామరాజ్యం వచ్చింది, రావణ రాజ్యం పోయింది. ఇలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రామలక్ష్మణులాగా పరిపాలన చేస్తున్నారు. వీరి యొక్క పరిపాలనలో 3 పూలు 6 కాయలాగా జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో మనం అందరం చూసాం. ఇవాళ మనకు వచ్చిన రోడ్డు చూడండి, రోడ్లు వేస్తున్నారు, సొంతం లేని రోడ్లు. గతంలో అయితే సొంతంలో నిలుపుకుని రోడ్డు ఎక్కడ ఉందా అని చెప్పి అటువంటి పరిస్థితి ఇవాళ లేదు. అదే అంతేకాదు, పరిపాలన వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలని చెప్పి ప్రస్తుతానికి 3 పథకాలు అమలు జరిగాయి. ఇంకో 3 పథకాలు త్వరలో జరుగుతున్నాయి. మీరు చూడండి, గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ పెంచాలంటే 1,000 రూపాయలు 4 సంవత్సరాలు పెట్టేది. కానీ మన అధికారం వచ్చిన తర్వాత బకాయిలతో కలిపి ఒకేసారి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర తెలుగు వాళ్ళు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్లు పెట్టినప్పుడు ఈ తెలుగు వాళ్ళు ఆత్మగౌరవం ఢిల్లీలో రెపరెపలాడాలని సొరికి ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీకి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన సానా సతీష్ బాబు గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్రానికి 4 పక్కల న్యాయం చేయాలా, 4 కులాలకి న్యాయం చేయాలా, 4 ప్రాంతాలకి న్యాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో పరిపాలనిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో ప్రతి ఇంటికి సోలారు, ప్రతి ఇంటికి సెన్సార్, ప్రతి ఇంటికి ఏం జరుగుతుందన్న ప్రతి వ్యక్తికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా పార్టీ సేవ ఆ రోజు చెప్పారు 2020 అని. ఆ 2020 కూడా మన జిల్లాలోనే చైతన్య కాలేజీలో మరి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం పార్టీ సేవ అంటే ముందు చూపుతోటి ఈ రాష్ట్ర తెలుగు వారు ఎక్కడున్నా ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఒక మంచి నినాదంతో పెట్టిన పార్టీ అని చెప్పి సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేసి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ఆశిస్తూ, ఏది ఏమైనా భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకే ఒక పార్టీ 42 సంవత్సరాల నుంచి ఇవాళ వరకు కూడా పరిపాలిస్తున్న
పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరం గుర్తుంచుకోవాలి. అటువంటి పార్టీలో మనం అందరం కార్యకర్తగా నాయకులుగా పనిచేస్తామంటే అది మనందరికీ గర్వకారణం. ఏదన్నా పేదవాడికి పట్టి అన్నం పెట్టాలన్నా, పేదవాడికి ఏదైనా సాయం చేయాలన్నా తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చెయ్యాలి అన్నప్పుడు 40 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్మిట్ కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కలకాలం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని